హైదరాబాద్ లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోషామహల్లోని ఎమ్మెల్యే ఇంటి వద్ద యువకుల కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. దీంతో ఉటావుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకుల్ని మంగళహాట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద రెక్కీ కోసమే తిరుగుతున్నారని తేలడంతో ఎమ్మెల్యేపై దాడి చేయడానికి వచ్చారన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం షేక్ ఇస్మాయిల్, షేక్ ఖాజా అనే యువకులు రాజాసింగ్ ఇంటి దగ్గరలో అనుమానాస్పదంగా తిరగడం చూసి స్థానికులు పట్టుకున్నారు. ఆ యువకులను ఇద్దరిని మంగళహాట్ స్టేషన్ కి తరలిస్తున్నామని తెలిపారు. ఇక ఇద్దరి ఫోన్లలోనూ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫోటోలు ఉన్నాయని, వాటితో పాటు గన్, బుల్లెట్ల ఫోటోలు ఉన్నాయని చెప్పారు. దీంతో హిందూ బంధు రాజాసింగ్ ను తీవ్రవాది చంపాలని రెక్కి చేస్తున్నారంటూ బీజేపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. నగరంలో శాంతి భద్రతలు లేవని పురాణపుల్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. దేశంలో హిందువుల గురించి నిరంతరము పోరాడుతున్నటువంటి రాజాసింగ్ గారి ఇంటి దగ్గర కొంతమంది దుండగులు, టెర్రరిస్టు సంబంధించినటువంటి వ్యక్తులు ఎమ్మెల్యే రాజాసింగ్ కు ప్రాణహాని చేయాలనే ఉద్దేశంతో తన ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించడం జరిగింది. ఒక తీవ్రవాది హింసను సృష్టించడానికి, ఒక నాయకుడిని చంపడానికి, అతనిపై దాడి చేయడానికి తన ఇంటి వద్దకు వచ్చి రెక్కీ చేశాడంటే ఈ తెలంగాణ ప్రభుత్వ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అసలు ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ ఎవరు?